ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ 18 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరింపజేయునుగాక. వ్యాఖ్యానాంశం దైవభక్తి 4వ భాగం. వ్యాఖ్యానాంశం దైవభక్తి 4వ భాగం. ప్రభు అయిన యేసు మన కోసం మరణించినందువల్ల సమృద్ధి అయిన జీవము కలిగి మనం జీవించటానికి కావలసినవన్నీ ఇవ్వబడినవని నేటి మన ధ్యానవచనం మనకు గుర్తు చేస్తుంది. ఆయన మరణం, సమాధి, పునరుత్థానం కారణంగా మనం క్రీస్తును పోలిన జీవితం గడపగలుగుచున్నాం. అది దేవునికి మహిమ తెస్తుంది. ఆయనే సమస్త దైవభక్తికి మూలం. దైవభక్తితో జీవించటానికి మనకు అవసరమైన అన్ని వనరులను ఆయన మనకు ఇచ్చాడు. దైవభక్తితో కూడిన జీవితాన్ని కలుగజేయగల సామర్థ్యం మనలో ఎవరిలోనూ లేనప్పటికీ దేవుని కృప ద్వారా దేవుని ఆత్మ మనలో ప్రతి ఒక్కరిలో ఈ జీవనశైలిని కలుగజేయగలడు. పని ఆయనదే అయినప్పటికీ ఆయన మనలో తన కార్యము జరిగించున్నట్లుగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు కృపను అమర్చుకొనుడి అని పేతురు మనకు 2వ పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని భక్తి మనలో ఉండరాదు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువు కోరుచున్నాడు. మనం దైవభక్తితో కూడిన జీవితాన్ని కనుపరచాలని ఆయన కోరుచున్నాడు. దీనికి ఆయనే మూలం. ఆయన తన మహిమ కొరకు ఈ జీవితాన్ని గడపటానికి తన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో మనకు అవసరమైన వాటినన్నిటినీ అందజేస్తున్నాడు. పేతురు పత్రికను చదివే మనకు పేతురు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఈ భూమి విషయంలో దేవునికి ఉన్న కార్యక్రమం, ఆయన్ను నిరాకరించిన వారి విషయంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రస్తుత లోకములో అన్ని విషయాల ముగింపు ఉందని గమనించటం భక్తితో జీవించటానికి ఒక ప్రేరణ. సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు.